సార్ సత్యమూర్తి గారు, కారుమూరు వెంకటరెడ్డి మాటలు ఒకసారి విన్న తర్వాత మీ యొక్క అనాలిసిస్ ఏంటో చూద్దాం. రాష్ట్రం పని మీద మంత్రిగా తన బాధ్యతల నిర్వహణలో ఏదైనా విదేశాలకు వెళ్ళుంటారు, మీకు అందరికి చెప్పెళ్ళాలా? అంటే విదేశాలకు రాష్ట్ర మంత్రిగా వెళ్తే చెప్పెళ్ళాలి. అవును, చెప్పెళ్ళాలి. అవును, ఏ రాష్ట్రం వెళ్ళాలి తెలియాలి. మా మంత్రి ఎక్కడ ఉన్నాడో తెలీదా? మా గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి ఇప్పుడు 8 దఫాలుగా రియంబర్స్మెంట్ లేదు, 2 సంవత్సరాలు ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయింది. మంత్రి గారు కనపడకుండా వెళ్ళిపోతే ఎట్లా? కనీసం ఆ శాఖ ఎవరికైనా అప్పచెప్పని వెళ్ళాలి కదా. ఇప్పుడు ఎవరికి తెలియదు, ఇప్పుడు కనపట్టలేదు నారా లోకేష్ అనేది నేను అంటాం కాదు, సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి. కనపట్టలేదని ఇలాంటి బోర్డులు ఇలా పెట్టుకుంటారా, ఎలా పెట్టుకుంటారా నేను అంటలేదు. ప్రభుత్వం ఏం చెప్పలేదా? ఆయన విదేశాల్లో పెట్టుబడుల కోసం వెళ్తున్నారనో ఇంకేమీ చెప్పలేదా? వెళ్తే ఆ పేపర్ లో వస్తాయి కదా, ఎల్లో మీడియాలో వెళ్తే దానికోసమే కదా వెళ్తారు. ఇప్పుడు నారా లోకేష్ గారు ఎక్కడున్నారు? కేబినెట్ మీటింగ్ కూడా వెళ్ళలేనంత బిజీ షెడ్యూల్ లో ఏం పనులు వెళ్ళగలుగుతున్నారు? లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా? సమాచారం మాకు రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరుడిగా మాకు కావాలి. ఎందుకంటే ఈయన ఇప్పుడు కేబినెట్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. మొన్న కేబినెట్ మీటింగ్ జరిగింది, కేబినెట్ మీటింగ్ అటెండ్ కాలేదు అని అంటే ఇక్కడ మనం చూస్తే ఎవరైనా కిడ్నాప్ చేశారా, అది కాక ఏం మాట్లాడుతున్నా అంటే 100 సెక్యూరిటీ ఇక్కడ ఏపీలో ఉంటుంది, ఇప్పుడు సెక్యూరిటీ కూడా లేదు కాబట్టి ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి అని మాట్లాడుతూ, అటు చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా సేమ్ ఇదే విధంగా మాట్లాడుతూ, విదేశాలకి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడని చెప్పి, అక్కడ భద్రత లేదు కాబట్టి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులని మాట్లాడుతున్నారు. సో దీన్ని ఎలా తీసుకోవాలంటారు సార్? ఇట్లా మాట్లాడే వాళ్ళ గురించి నేను అటువంటి విషయాల జోలికి నేను పోను. ఎందుకు అంటే నేను జర్నలిస్ట్గా అబ్జర్వ్ చేసిన వాటిని రాజకీయ విశ్లేషణ నేను చేస్తాను తప్ప ఇంత నీచంగా మాట్లాడే వ్యక్తుల గురించి నేను వివరణ ఇవ్వటానికి నేనైతే సిద్ధంగా లేను. ఇక్కడ ఏంటి అంటే అతను కారుమూరు వెంకటరెడ్డి అతని పేరు, అతను ఏదో వైసీపీకి అధికార ప్రతినిధి అయితే అయి ఉండొచ్చు. అతను మాట్లాడుతున్న మాటలు రాష్ట్ర ముఖ్యమంత్రిని అత్యంత అంటే చాలా చిన్న చూపుతో మాట్లాడుతున్న మాటల్లాగా ఉన్నాయి. అంటే అతను ఉక్రోషం పట్టలేక, అంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కాబట్టి 11 సీట్లే వచ్చినాయి కాబట్టి అతని పార్టీ అధికారం నుంచి కూలిపోయేలాగా ప్రజలు చేశారు కాబట్టి ఆ ఉక్రోషంతో మరి అతను ఏదన్నా అట్లా మాట్లాడుతున్నాడేమో తెలియదు. వాస్తవానికి నారా లోకేష్ ఎక్కడికి వెళ్ళాడు అనేది నాకే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు. అందరూ చాలామంది జర్నలిస్టులు వాళ్ళ పత్రికల్లో వార్తలు రాశారు. ఒక్క వైసీపీ సోషల్ మీడియాలో మాత్రం ఇప్పుడు ఈ కారుమూరు వెంకటరెడ్డి చెప్పినట్టు ప్రచారం చేశారు. నారా లోకేష్ కనపట్టలేదు, మిస్సింగ్ అని. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉంటే ఏమనుకుంటుంది అంటే నన్ను ఎవడు చూడలేదు అనుకుంటుంది. అది కళ్ళు మూసుకొని ఉంటుంది. అది వచ్చి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉంటే ఇంటి యజమాని వచ్చి ఒక చిన్న అప్పడాల కర్ర ఇచ్చిరి కొడితే దాన్ని మూతి పగులుతుంది. లేదు, ఈ పిల్లిని ఎట్లయినా పట్టుకోవాలి అనుకుంటే ఇంటి ఓనరు వేడివేడి పాలు అక్కడ పెడితే ఆ పాల వాసనకి అది వచ్చి ఆడ పెడితే మూతి కాలుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి పిల్లికి జరుగుతుంది. ఈ కారుమూరు వెంకటరెడ్డి పరిస్థితి కూడా ఆ వేడివేడి పాలల్లో మూతి పెట్టే పిల్లిలాగా అవుతుందనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే నారా లోకేష్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసు, అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాడో అందరికీ తెలుసు. వీళ్ళిద్దరికీ సంబంధించిన సమాచారం గత వారం 10 రోజులుగా ప్రభుత్వం అధికారికంగా ఇస్తూనే ఉంది, మొత్తం సోషల్ మీడియాలో చెప్తూనే ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారికంగా కూడా ప్రకటించింది. అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ టోటల్ ఎపిసోడ్లో ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు. కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటానికి జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియాలో గత వారం రోజులుగా 5 రోజులుగా అనుకుందాం, 5 రోజులుగా ఒక ప్రచారం మొదలుపెట్టాడు. ఆ ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మటం లేదు అన్న ఉద్దేశంతో తన వెబ్సైట్లో రాయించాడు. వాళ్ళకి డిజిటల్ మీడియా ఉంది, ఆ డిజిటల్ మీడియాలో రాయించాడు. అది ఎవడూ నమ్మకపోయేసరికి, అంటే ఎవరు నమ్మట్లా, ఈ అధికార ప్రతినిధిని అఫీషియల్గా కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నాడు. అంటే మామూలుగా కరువు కాటకాల్లో ఉన్న కుక్కలు ఏం చేస్తాయంటే ఆహారం దొరకని చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్న కుక్కలు ఏదో ఒక అశుద్ధాన్ని తింటాయి, వాటిని వామిటింగ్ చేసుకుంటాయి. ఆ వామిటింగ్ని మళ్ళీ నాకుతూ ఉంటాయి. ఏమనుకోమాకండి, నేను మరీ అతి దరిద్రమైన పోలిక
సరే పోల్చారు అది వేరే విషయం. చాలా ఆ కుక్క అది తను కక్కిందే అన్న విషయం దానికి తెలియదు, ఆకలితోటి ఉంటుంది కదా, అందుకని మళ్ళీ తను కక్కిన దాన్నే మళ్ళీ నాలికతోటి నాకుతుంది. ఆ విధంగా ఈ వైసీపీ వాళ్ళు తమ సోషల్ మీడియాలో కొంత ప్రచారం చేయటం, దాన్ని తీసుకొచ్చి అది నిజమని నమ్మించటానికి వాళ్ళ డిజిటల్ మీడియాలో రాయటం, దాన్ని తీసుకొచ్చి వాళ్ళ పేపర్లో దాన్ని వార్తగా వేయటం, వీటన్నిటి మీద కలిపి వాళ్ళ ఛానల్లో ఒక డిస్కషన్ పెట్టడం, ఆ డిస్కషన్లో వాళ్ళ అధికార ప్రతినిధులే పాల్గొనటం, ఈ ప్రాసెస్ అంతా అంటే నువ్వే వామిటింగ్ చేసుకుంటూ నువ్వే నాకుతావు. అంటే నేను సారీ ఏమనుకోమాకండి, అంటే యువకుల్ని కూడా కూర్చోబెట్టి నేను ఇటువంటి సామెతలు చెప్పకూడదు, కానీ ఏంటి అంటే మరి వాళ్ళకి వేరే పోలికలు నాకు దొరకట్లేదు అందుకని చెప్తూ ఉన్నా. ఇటువంటి పనులు దీన్ని చేసి మీడియా మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ చేసి రాష్ట్ర ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. లోకేష్ ఎక్కడికి వెళ్ళాడో అందరికీ తెలుసు, యూరోప్ పర్యటనకి వెళ్ళాడు, కుటుంబంతో సహా వెళ్ళాడు. ఆయన వెళ్ళిన 2 రోజులకి ముఖ్యమంత్రి వెళ్ళాడు, ఆయన సతీమణితో సహా వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా హాలిడేస్ తీసుకునే మనిషి కాదు, ఆయన హాలిడే మూడ్ అనేది ఆయనకి లేదు. అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడే 24 గంటలు బిజీగా ఉండే చంద్రబాబు నాయుడు ప్రజలు 164 సీట్లు ఇచ్చి ఇంత బాధ్యత తల మీద పెట్టిన తర్వాత ఇప్పుడు లీజర్గా ఉంటాడు అనుకోవడం, ఆయన గురించి తెలియని కారుమూరి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఏదన్నా దుష్ప్రచారం చేయాల్సిందే తప్ప ఎక్కడ అటువంటి అవకాశం కూడా ఆయన ఇవ్వడు. ఆయన విమానంలో వెళ్తూ కూడా ఇక్కడున్న పోలీస్ ఆఫీసర్లకి, వాళ్ళకి, హోమ్ మినిస్టర్ అనితకి 2-3 ఇన్సిడెంట్స్ జరిగితే ఆయన ఆదేశాలు ఇస్తూ పోయాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.